అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఈ అసెంబ్లీ సమావేశాలు మెయిన్ ప్రధాన ఉద్దేశం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టు గురించి అంశం. 2015 నుంచి కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు అది చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 7 పర్మిషన్లు సాధించిర్రు కేసీఆర్ హయాంలో. దాదాపు ఎన్నో లేఖలు, ఎన్నో గొడవలు, ఎన్నో అపెక్స్ మీటింగ్స్, అపెక్స్ కౌన్సిల్ తర్వాత 7 పర్మిషన్లను సాధించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పర్మిషన్ కూడా సాధించలేకపోయినరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% కంప్లీట్ అయినాయి అని చెప్పేసి గతంలో అంటే కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డ తర్వాత వాళ్ళ స్టాండ్ మార్చుకోని వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్ పట్ల వాళ్ళ స్టాండ్ మార్చుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏందయ్యా అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 90% పనులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కంప్లీట్ అయినాయి, 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెడతా ఉన్నది అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇవాళ రివర్స్ బీఆర్ఎస్ పట్ల వాళ్ళ స్టాండ్ మార్చుకొని ఎవరి ప్రయోజనాల కోసమో ఎవరికో ప్రయోజనాలు చేకూర్చడం కోసం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో కొంతమంది మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు 90% పనులు కంప్లీట్ అయినాయి అన్నోళ్ళు ఇప్పుడేమంటుర్రంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత ప్రభుత్వంలో పడావు పెట్టిండ్రు, గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిండ్రు, కాలయాపన చేసిండ్రు, ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ ఉన్నది అని మాట్లాడుతుర్రంటే మీరు అర్థం చేసుకోవాలి. నీళ్ళ గురించి కరెక్ట్ టాపిక్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళదే పైచేయి అవుతుంది, కాంగ్రెస్ పార్టీ వెనకకు పడిపోతూ ఉన్నది అని అనుకున్నప్పుడు కరెక్ట్ ఒక అస్త్రంగా వినియోగించుకుంటున్నారు వాళ్ళను. ఇక సరే ఆ ముచ్చట పక్కకు పెడితే దీని మీద పీపీటీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి ప్రజాభవన్లో ముందుగాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పీపీటీ అనేది ఎందుకు, నాయకులకు అర్థం కావడం కోసమా లేకపోతే ప్రజలకు అర్థం కావడం కోసమా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రం నాయకులకు అర్థం కావడం కోసం. రేవంత్ రెడ్డి క్లాసులు చెప్పించుకున్నాడట, మరి ఎందుకు చెప్పించుకున్నాడో ఏం కథ తెలియదు. ఇక చెప్పించుకోరా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అండ్ బచావత్ ట్రిబ్యునల్కు తేడా తెలియని ఆయన, బనకచెర్ల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో తెలియని ఆయన, కృష్ణా జలాలలో నీటి వాటా ఎంత మనది, ఇటు పోతే గోదావరి జలాలలో నీటి వాటా ఎంత మనకు రావాల్సింది అని తెలియని ఆయన క్లాసులు చెప్పించుకోడా, బరాబర్ చెప్పించుకుంటాడు. మరి క్లాసులు చెప్పించుకున్నాక ఏమైనా రియలైజ్ అవుతాడా, ఏమైనా మాట్లాడతారా అంటే ఏముండదు. కుక్కతోక రాయి కడితే చక్కగా అవుతుందా, కుక్కతోక పట్టుకొని గోదావరి ఇరితే మన పరిస్థితి ఏమైనా మంచిగా అవుతుంది అన్నట్టున్నదట ఇప్పుడు మంత్రుల పరిస్థితి. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ చేయబట్టి ఒంటెద్దు పోకడ పోతా అంటాడట. ఏమైనా నా బాటలోనే మీరు నడవాలి, నా తప్పైనా సరే మీరు ఆచరించాలి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తాడట క్యాబినెట్కి. చాలామంది ఇది జగమెరిగిన సత్యం, ఓపెన్ సీక్రెట్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. అండ్ ఇవాళ సీఎంఓ వర్గాల నుంచి కొన్ని ముచ్చట్లు బయటకు వచ్చినాయి. వాళ్ళ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడో ప్రజాభవన్లో, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియా ద్వారా ప్రజలలోకి పోవాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే, పాపము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశలకు బ్రేకులు వేసేసిండు రేవంత్ రెడ్డి. అది ప్రజలకు పోవాల్సిన అవసరం లేదు, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సరే, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముచ్చట జర పక్కకు పెడితే ఈ పాలమూరు రంగారెడ్డి మీద ఇంకా చర్చలు జరగలే. మరి రేపు అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే మీ డబ్బా మీరు కొట్టుకోవడానికి అవుతుంది, ప్రతిపక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇచ్చినప్పుడే దానికి న్యాయం చేసినట్లు అవుతుంది అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు, కొంతమంది మాజీ మంత్రులు, అట్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కి వినతి పత్రం అందజేసిరు. ఇలా మైకి అన్నోళ్ళు రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఎట్లిస్తారు, వాళ్ళు ఇయ్యరు. కానీ ఇట్లా ఇయ్యరు అని తెలిసే రేపు పొద్దుగాల 10 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరూ అక్కడికి చేరుకుంటారు. మాజీ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద పీపీటీ ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి. అసెంబ్లీ వేదికగా ఇది మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడినాం కాబట్టి ఇదే నిజము అని చెప్పేసి ప్రజలు అనుకోవద్దు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గట్లనే ఉంటారు, గట్లనే అనుకుంటారు. మనం మాట్లాడేదే నిజం అని చెప్పేసి ప్రజలు నమ్మాలి. కాబట్టి మనం ప్రతిపక్షానికి మైక్ ఇవ్వద్దు, ప్రతిపక్షానికి ఎటువంటి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ప్రతిపక్ష నాయకులకు, ప్రధాన ప్రతిపక్ష నాయకులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మైక్ ఇస్తలేరు. మెయిన్ హరీష్ రావుకు మైక్ ఇవ్వాలంటే భయపడతా ఉన్నారు. ఇది వాస్తవం, ఇలా చూసిన ముచ్చట.
రైట్. మొత్తం మీద ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజలకు పోవాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే లేదు లేదు అవసరం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి కొట్టిపాడేసిండట. అందుకని ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అక్కడ లొల్లయింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు మాట్లాడుకున్నారు. రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టిండు. నీకు ఊడిగం చేయడానికి ఉన్నామా, నువ్వు చేయబట్టి పరువు పోతుంది, నీవు చెప్పినట్టు నడుచుకోవడానికి నేను సీనియర్ మంత్రిని, ఇక్కడ నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో నేను సీనియర్, నువ్వు చెప్పడానికి ఎవరు, అసలు వద్దనడానికి నువ్వెవరు, నేను ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సరే ఎవరిచ్చినా గంతే కానీ ఏమైనా సబ్జెక్ట్ వస్తుందా ఏందా తెలియదు కానీ ఏమీ రాదు. ఉట్టిగా బురద జల్లే ముచ్చట్లు, బీఆర్ఎస్ నాయకుల మీద కేసీఆర్ నాయకుల మీద బురద జల్లే ముచ్చట్లు తప్ప అక్కడ ఏమి ఉండదు. చెప్పలే 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టిరంటే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కుండ బద్దలు కొట్టిరు. పీపీటీ అది ఏదైతే అపెక్స్ కౌన్సిల్ ఉంటాయో ఆ మీటింగ్లతోని సహా లెటర్లతోని సహా సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇజ్జత్ పోయినట్టు కాలే వీళ్ళది. వీళ్ళు ఏమనుకుంటారు అంటే మనం పాడిందే పాట, మనం మాట్లాడిందే నమ్ముతారు ప్రజలు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ ముచ్చట చెప్తే కేసీఆర్దే నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు ఎట్లా కేసీఆర్ రాలేరు, వస్తారో రారో కూడా తెలియదు. కాబట్టి ఆ ప్రతిపక్ష నాయకులకు మైక్ కట్ చేసి మనమే మాట్లాడదామన్న ఆలోచన. సరే అటు ఇటు క్లమ్జీ అవుతుంది. మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి లొల్లైంది. ప్రజాభవన్లో ఏదైతే నిర్వహించిన పాలమూరు రంగారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో లొల్లైంది. మీడియాకు పోవాలి, మీడియా నుంచి ప్రజలకు పోవాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదు అవసరం లేదని చెప్పేసి కొట్టిపాడేసిన రేవంత్ రెడ్డి నువ్వెంత అంటే నువ్వెంత. అంతటితోని ఆగలే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ అధిష్టానంలో నాయకులకు ఫోన్ చేసి మరి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తా ఉన్నాడు, ఈ విధంగా చేస్తా ఉన్నాడు, ఆయన పోయే ఒంటెద్దు పోకడతోని మేము ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అధిష్టానానికి కూడా కంప్లైంట్ ఇచ్చిందట ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇగో ఈ కథ అయితే కొనసాగింది. మరి తర్వాత అసెంబ్లీలో పొగిడిండట ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి. మరి ఈ విషయం సద్దు మనగడానికి పొగిడిండా, అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డిని లావట్టిండి అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ప్రజాభవన్లో సీఎం వర్గాలు మాత్రం రేవంత్ రెడ్డి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా తిట్టుకున్నారు, పోట్లాడుకున్నారు అనే ముచ్చట్లు అయితే గుసగుసలిన పడతా ఉన్నాయి. రైట్, ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.